హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఎప్పుడు చికెన్ తోటి చికెన్ బిర్యానీ, చికెన్ కూర, చికెన్ ఫ్రైయే కాకుండా చికెన్ తోటి ఇలాగా కారం చేసుకుంటే కూడా చాలా బాగుండిద్ది. అది ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా మన వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కారం మాత్రం చాలా బాగుండిద్ది అండి ఇట్లాగా చేసుకుంటే. ఇక్కడ నేను బోన్లెస్ ముక్క తీసుకున్నాను, చాలా చిన్న ముక్క కొట్టించుకొని ఇది పావు కిలో చికెన్. ఇది మంచిగా శుభ్రంగా 2-3 సార్లు నీట్గా కడుక్కొని తెచ్చుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ అప్పుడప్పుడు దంచేసుకుంటే మనకి మంచి టేస్ట్ ఉండిద్ది, చాలా బాగుండిద్ది. ఇదంతా శుభ్రంగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనము దీనికి మసాలాలు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక 10 ఎండుమిరపకాయలు, మన అన్ని హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇవి అయితే ముందు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇక్కడ చూడండి, చెక్క, ఒక హాఫ్ ఇంచు చెక్క, ఒక 2 యాలక్కాయలు, ఒక 4 లవంగాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి మసాలాలు. ఇవన్నీ మంచిగా దోరగా ఫ్రై అయినాక ఈ విధంగా ప్లేట్లోకి తీసి పెట్టేసుకొని మనం పొయ్యి మీద మళ్ళీ అదే బండి పెట్టేసుకొని ఒక 2-3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెను దీంట్లో వేసుకొని మంచిగా లో టు మీడియంలో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ కారం పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి హాస్టల్లో మన సప్పుడు కూరగాయలు అవి తిని చాలా నోరు సప్పగా అవుతుంది కదా. ఈ విధంగా పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు కనుక కారం చేసి మనము వాళ్ళకి ఒక డబ్బాలో కానీ పెట్టి పంపించామంటే చాలా బాగుండిద్ది. వాళ్ళు చికెన్ తిన్నంత ఫీలింగ్ తోటి వేడి వేడి అన్నంలో చాలా బాగుండిద్దండి. మనకైతే చికెన్ ముక్కలు అయితే ఈ విధంగా ఆగాలి, మంచిగా ఎర్రగా ఆగాలి. అంటే మాడిపోకూడదు, మన పచ్చిగా ఉండకూడదు. ఈ విధంగా ఏగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ చికెన్ ముక్కలు తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లోనే ఒక 10-15 దాకా చిన్నులపాయలు తొక్కు తీసేసి ఎల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇవి ఫ్రై అయినాక తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇక ఇట్లాగా తీసి పక్కన పెట్టేసుకొని ఇవన్నీ చల్లారాలి మొత్తం. మనకైతే ఇక్కడ ముందు మసాలాలు వేపుకున్నాం కదా, ఇవైతే చల్లారిపోయినాయి. కరివేపాకు నేను ముందు వాటి లేచి ఆవటం మర్చిపోయాను, తర్వాత వేరే బండి లేపి వేసుకున్నాను. కరివేపాకు కూడా ఒక 2-3 రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి, బాగుండిద్ది. ఇప్పుడు ఈ మసాలాలను మిక్సీ గిన్నెలు వేసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ఈ విధంగా పొడి పట్టుకొచ్చుకొని మనం ఏదైతే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసుకోవాలన్నమాట. ఇట్లాగా ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టేసుకొని మనకి చికెన్ ముక్కలు కూడా చల్లారిపోయినాయి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు వేసుకొని మనం మిక్సీ పట్టుకొచ్చుకుందాం. ఈ విధంగా మిక్సీలో వేసుకొని పట్టుకొచ్చుకోవాలి. ఇట్లాగా మనం మంచిగా పొడిగా ఉంటుంది. చూసారా, ఇట్లాగా నా చేతితో చూపిస్తున్నా చూడండి. ఇట్లాగా ఉంటుంది, పొడిగా ఇట్లాగా ఉంటుంది. సగము దీంట్లో వేసేసుకొని ఆ మిక్సీ జార్లో కొంచెం ఉంచుకొని మనము ఎల్లిపాయలు వేపుకున్నాం కదా, ఆ ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకొని ఇదంతా దీంట్లో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. కానీ కారం అవన్నీ సరిపోతాయి, కానీ ఇప్పుడే చూసుకోవాలన్నమాట. కారం ఉప్పు ఏదైనా తక్కువైతే వేసుకోవాలి. నాకైతే ఇక్కడైతే అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి, మంచి కొలతలు కాబట్టి మంచిగా సరిపోయినాయి. ఇక్కడ ఇదంతా చేతితోటి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ బాండి పొయ్యి మీద పెట్టుకొని మనము చికెన్ ముక్కలు వేపుకున్న ఆయిల్ ఉన్నది కదా, అదే ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించి దాంట్లో ఒక 4 ఎల్లిపాయలు పచ్చగా దంచి వేసుకోవాలి. ఒక 2 రెమ్మలు మన కరివేపాకు వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయినాక ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం ఏదైతే కారం ఉన్నదో ఆ కారంలో వేసేసుకోవాలి. కారం పోపులో వేసుకొని ఇదంతా ఇంకా స్టవ్ బంద్ చేసేయాలి. స్టవ్ ఆన్లో ఉండకూడదు. ఇదంతా మంచిగా కలుపుకొని మనం వేరే గిన్నెలోకి, డబ్బాలోకి కానీ మన సీసా గాజులోకి కానీ తీసి పెట్టుకుంటే
ఒక 10-20 రోజుల దాకా బయట పెట్టుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా ఒక నెల రోజులు అట్లా ఉంటుంది. నెల రోజులు దాకా ఉంటుందా, ఎమ్మటే అయిపోతుంది చికెన్ కారం. అట్లా తినేస్తారు పిల్లలు. చాలా బాగుండిద్ది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా టిఫిన్ బాక్సులకు కూడా కడితే చాలా బాగుండిద్దండి. ఇట్లా వేడి వేడి అన్నంలో చాలా మంచిగా ఉండిద్ది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.